హాయ్ ఫ్రెండ్స్. మనం థర్డ్ డేలో రిలాక్సేషన్ గురించి తెలుసుకున్నాం. అలాగే ఫోకస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఫోర్త్ డేలో మైండ్ రిలాక్సేషన్స్ గురించి మనం తెలుసుకుందాం. అవేర్‌నెస్ గురించి తెలుసుకుందాం. ఫోకస్ ఈజ్ ఈక్వల్ టు అవేర్‌నెస్, కాన్ఫిడెన్స్. మనము ఎప్పుడైతే నమ్మకం వస్తుందో అప్పుడు మాత్రమే మనము హిప్నోటిజం చేయగలం. ఎలా అంటే మైండ్ ఫోకస్‌ని ఎలా చేయాలనేది, అవేర్‌నెస్ ఎలా ఉండాలనేది నేను ఈరోజు చూపిస్తాం. అవేర్‌నెస్ అంటే పెద్దగా ఏదో కాదు. సబ్‌కాన్షియస్ మైండ్‌తో మనం ఫ్రెండ్‌షిప్ చేయడమే అవేర్‌నెస్. ప్రతి విషయంలో మనము పోటీ పడడం కంటే ఫ్రెండ్‌షిప్ చేయడమే చాలా ముఖ్యమైనది. ఫ్రెండ్‌షిప్ చేసినప్పుడు ఏమైతదంటే మనకు ప్రతి ఒక్క నమ్మకం అనేది మనలో కలుగుతది. మనం హిప్నోటిజంతోని ఫ్రెండ్‌షిప్ చేసినప్పుడు ఫోకస్ అండ్ అవేర్‌నెస్ మైండ్‌ని రిలాక్స్ చేస్తది. అప్పుడు మాత్రమే మనము మూవ్ కాగలం. అలాగే ముందుకు మనం వెళ్తుంటే హిప్నోటిజంలో మైండ్ అనేది యాక్సెస్ నువ్వు చేయడం అవసరం లేదు. మైండ్ మాత్రమే నీకు అనుకూలంగానే నడుస్తది. అప్పుడు నువ్వు అనుకోకుండా కాదు, ఎక్స్‌పీరియన్స్‌గా నువ్వు మూవ్ అవుతావు. థాంక్ యూ ఫ్రెండ్స్.